వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. అఖండ కలియుగ దేవత ఉన్నటువంటి తొలి ఏకాదశి శుభ సందర్భంలో నేడు ఏదైతే మిశ్రమ వంశీ కులదేవత ఉందో అందులో భాగంగా నేడు కెస్తాపూర్ గ్రామంలో మిశ్రమ వంశీ పీఠాధిపతి ఆదేశాల మేరకు యావత్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి మిశ్రమ వంశులు పాల్గొని నేడు ఏదైతే మనకు నాగదేవత యొక్క మహాపూజ కార్యక్రమం అనేది నేటి నుంచి కార్యాచరణ మొదలైంది. అందులో భాగంగా నేటి నుంచి ఏదైతే కెస్తాపూర్లో ఉన్నటువంటి శాంతి నిలయం ఉందో ఇక్కడ నుండి నేడు ఏదైతే మనకు 7 రోజులు కెస్తాపూర్ గ్రామం నుండి గోదావరి హస్తినమడుగు వరకు నేడు దేవుని యొక్క అభిషేకం కోసం గోదావరి అనేది పాదయాత్ర చేయడం జరుగుతుంది. అందులో భాగంగా నేటి నుంచి ఏదైతే యావత్తు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఏవైతే మెస్టమ్స్ ఉన్నాయో ఏదైతే మనకు నీతి నియామకాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా పాలై మనం ఉన్నటువంటి ఆదివాసీ సంస్కృతి సంపదలను కాపాడుతూ రాబోయే తరాలకి ఇలాంటి కార్యాచరణ ఏదైతే గ్రామ పటేల్ వీళ్ళు ఏదైతే మిశ్రమ వంశులు ఉన్నారో దానిని బట్టి నేడు చర్చించి నేడు కెస్తాపూర్ గ్రామం నుండి ఏదైతే నాగోబా దేవత ఉందో నేటి నుంచి మిశ్రమ వంశుల యొక్క నాగోబా జత్ర అనేది మరియు మహాపూజ కార్యక్రమం మొదలైనవి. అందులో భాగంగా నేడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మొట్టమొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఇక్కడ ఏవైతే ఉన్నటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో మొన్న జరిగినటువంటి సమావేశం మేరకు ఇక్కడ ఉన్నటువంటి ఎలాంటి భక్తులకు ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్య తీసుకున్నటువంటి నేడు గౌరవ పెద్దలు రాష్ట్ర మంత్రి గారు కూడా నేడు గౌరవ శాసనసభ్యులు కూడా నేడు ఈ సమావేశానికి చర్చించడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే గౌరవనీయులైన గౌరవ ఐటీడీపీఓ ద్వారా రాత్రి ఏదైతే మనకు మెసేజ్ వచ్చిన మేరకు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఈ నేడు రాత్రి మన మిశ్రమ వంశులు ఈరోజు రాబోయే జత్ర కోసం రావాల్సిందిగా కోరడానికి ఈరోజు కంప్లీట్లీ మా మిశ్రమం తీర్మానం చేసి ఈరోజు గవర్నమెంట్కి మనకు మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రేపు జరిగిపోయేటువంటి ఏదైతే తేదీ ఉందో ఆ తేదీ అంటే ఈ నెల 28 యొక్క నాగోబా జత్ర యొక్క మరి నాగోబా దేవత యొక్క మహాపూజ కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా 31 నాడు నాగోబా దర్బార్ అనేది ఈ దర్బార్ అనేది ఉంటుంది. అందుకని ఏదైతే మన సంస్కృతి సంపదలు ఉన్నాయో దాన్ని కాపాడుతూ రాబోయే తరాలకు మరియు మన మిశ్రమాసులు కాకుండా సమస్త గిరిజనేతలు ఇతరులకి సుఖశాంతులు ఉండాలి, వాళ్ళ ఇంట్లో పాడి పంటలు పండాలి, అంత ఫ్యామిలీ సుఖశాంతులు ఉండాలని కోరుతూ నేటి నుంచి మనకు నాగోబా జత్ర యొక్క మరి నాగోదేవి యొక్క మహాపూజ కార్యక్రమం అనేవి మొదలైనవి. గోదావరి హస్తినమడుగుకి కలశంతో గంగాజలం తీసుకురావడానికి పాదయాత్ర ప్రారంభం జరిగింది. ఆ ప్రారంభంలో అనేక మంది భక్తులు దాదాపుగా 400 మంది భక్తులు పాదయాత్రతో చెప్పులు లేకుండా నిష్ఠ నియమాలతో పాదయాత్ర చేస్తారు. అది ఒక మా నమ్మకం. ఆ నమ్మకంలోనే భాగం ఈరోజు పాదయాత్ర ప్రారంభం చేయడం జరిగింది. ఆ ప్రారంభంలో మేము భావితరాలకు వేషధారణ ఖచ్చితంగా ఉండాలనేసి మేము ధోతితో రుమాల్తో తెల్లటి వస్త్రాలు ధరించి అలాగే ఖచ్చితంగా సెల్ ఫోన్ మోజు నుంచి బయటపడాలంటే ఈ సెల్ ఫోన్ను కూడా తీసుకుపోవకుండా మేము తీర్మానం చేయడం జరిగింది. అలాగే ఏదైతే మంచి చదివే విద్యార్థులు ఎవరు కూడా జాతరకి 15 రోజులు జాతర ఉంటే దానికి ఎవరు కూడా చదువుకునే విద్యార్థులను తీసుకురాకూడదు. అది ఒకవేళ వస్తే కూడా ఒకరోజు దేవుడి దర్శనం చేసిచ్చి జాతర తిరిగి వాళ్ళకి బాధ్యతయుతంగా భరోసాతో పిల్లవాడిని పాఠశాలకు వదిలేయాలి అనేసి తీర్మానం చేయడం జరిగింది. దీనికి వంశ పెద్దలు నిర్ణయం కట్టుబడి ఉంటారని ఆశిస్తున్నాం. యాత్ర 7 రోజులు పాదయాత్ర బయలుదేరడం జరుగుతుంది. ఇక్కడ 7 రోజుల నిలకడ చేస్తూ నిద్రాలు చేస్తూ అక్కడ ఈరోజు బట్టగూడ, రేపు వడగాం, అలాగే ధర్మగూడ, అలాగే కొత్తగూడ, అలాగే ఉడుంపూర్, అలాగే ఇస్లాంపూర్ ఇలా 7 రాత్రులు నిద్రలు చేసిన సమయాల్లో అక్కడ అనేక మా మిశ్ర వంశులు కానీ మా ఇతర వంశులు కానీ మాకు స్వాగతం నంపి మాకు అనేక మర్యాదలు చేసి భోజనాలు పెడతారు. అక్కడక్కడ మేము నిలకడ చేస్తూ అక్కడ కూడా భోజనాలు పెడతారు. ఎక్కడ ఎటువంటి ఆటంకం ఉండదు. మేము సంస్కృతి సాంప్రదాయానికి ఎక్కడ కూడా తగ్గకుండానే పాదయాత్ర చేపడతాం. ఆచార సంస్కృతి ప్రకారముగా కాళ్ళ నడకతో చెప్పులు లేక కటూరి దీక్ష వేషం కూడా తెల్ల వస్త్రములతో బయలుదేరతారు. బయలుదేరంగా కూడా ఇప్పుడు ఈడ నిర్ణయం చేసినారు.
ఆ ఊర్లోనే నిద్రిస్తారు. వేరే కాడ ఈడ ఆగాలంటే కూడా అట్లా ఆగరు ఆ ఊరు. కానీ ఇవాళ ఈ మన బట్టగూడలో ఉంటారు. బట్టగూడ నుంచి రేపు వడగాం ఎల్లుండి సారేవాడ ఉంటారు. సారేవాడ నుంచి ధర్మగూడ నుంచి ఈ మన కొత్తగూడ నుంచి ఉడుంపూర్ నుంచి ఈ మన మల్లాపూర్ ఉంటారు. మల్లాపూర్ నుంచి తెల్లారి 6 గంటలకే గోదావరి కాడ దిగుతారు. గోదావరి దిగి ఆడయిగా పూజ చేసి ఈ మా దేవునికి పూజ నీళ్ళు తేవడానికి కలశంతో జారితో నీళ్ళు తీస్తారు. నీళ్ళు తీసుకొని ఆ నుంచి తెల్లారి ఇక కాళ్ళ నడకతోనే అది చేస్తారు. మధ్యలో ఒక నిద్ర అవుతుంది, మళ్ళీ 2వ నిద్ర అవుతుంది. 3వ రోజేమో ఇంటికి చేరుకుంటారు. ఆ కటుడ ఇంటికి, ఆ కటుడ ఇంటి నుంచి తర్వాత ఆడ 2 రోజులు ఉంటారు. 2 రోజులు ఉన్న తర్వాత 23కి ఆ నుంచి బయలుదేరుతారు. ఎడ్ల బండితో సహా మన నివేద వస్తువులు తీసుకొచ్చి మొత్తము కుటుంబాలకు ఈడ ఏ మనకు సరిపోతుందో అవన్నీ పట్టుకొని తీసుకొచ్చిన తర్వాత 23కి 24న తెల్లారి వచ్చేసి ఇంద్రమ్మ కాడ ఆ పూజ చేస్తారు. పూజ చేసి ఆ నుంచి అదే రోజు సాయంత్రం మర్రి చెట్టు కాడికి వచ్చేస్తారు. మర్రి చెట్టు కాడికి వచ్చేసి ఆడ ఉంటారు. దేవుడు ఉంటాడు. 2వ రోజున ఈ మన పటేల్ వాళ్ళు 2వ రోజున 25కి మేము పోతాము. మేము పోయిన తర్వాత ఆ రోజే మన పీఠాధిపతి పటేల్, ఈ పేన్ పటేల్ అని అంటాం మేము, పీఠాధిపతి గారు ఆ రోజే ఇక వాళ్ళకు అందరికీ చెప్తారు రేపటి కార్యక్రమం ఇక ఎట్లా ఎవరు కర్మకాండం ఎవరెవరిది ఉన్నదో ఏమో అని దాని గురించి ఇక చెప్తారు. 2వ రోజున అదే ఇక 26కి ఈ మన కుండలు కుమారాయి దగ్గర చేసిన కుండలు ఆ రోజే తీసుకొచ్చి అవి ఆ రోజు ఈ కర్మకాండంది కార్యక్రమం అయిపోతుంది. అయిన తర్వాత 27న 26న కర్మకాండ కార్యక్రమం అవుతుంది. అలా 27న ఏమో కార్యక్రమం ఉంటారు. అలా 28న మహాపూజ ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.